ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, కొంచెం లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, పొట్టపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసా, నైట్ వేసా అంటే ఇది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను, నేను గెలుస్తూనే ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరూ నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియోలో కూడా చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసింది సీజన్ 4 నుంచి. సీజన్ 4 నుండి నన్ను అక్కడ ఎంటర్టైనర్గా పరిచయం చేస్తారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతి క్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడిగారంటే అడగొచ్చు అన్న. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, దాంట్లో ఉంది. 70 రోజులు లేకుండా లోపల, బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప 2 కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నాడు. వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నబిల్, నేను బయట ఉన్నప్పుడు నబిల్ ఆట చూశాను, 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, అక్కడ వరంగల్, కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నా. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. 100% మనకు తెలుసు.
మన 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మన కప్పు రాదు, బ్రీఫ్ కేసు వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమిటీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమిడియన్స్ కప్పు రాదు, కమిడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళారు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీస్లు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనల్ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలామంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో నేను వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేట్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానని ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు మనకు. ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడ అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను, మన నవదీప్ గారు వచ్చాను అనుకుంటున్నాను. టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. స్టేజ్లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. అది బ్రీఫ్ కేసులో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. నేను అదే చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండే. సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చేవాడిని నాకు ఇస్తే ఇక్కడ, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది అది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా, అది నాకు తెలియదు అన్నా. అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకున్నాము. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట తగ్గింది కదా, ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమాని
పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా, మళ్ళీ దొరుకుతుంది. ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే, మనం ఒక షోకి వచ్చాం, ఇది ఆట వరకే, బయటకు వెళ్ళిందని నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయం నాకు జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దునం కూడా ఒరే అని పిలవడం, వాడు అని పిలవడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు, చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకే ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ లానే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ తాగుతాను ప్లీజ్ అన్న, వాటర్.